బయట అడుగుతారు పబ్లిక్, ఏ అధికారంతో మీరు మా ఈదిలోకి వచ్చి సువార్త చెబుతున్నారా? అడగరా? ఏ అధికారంతో మా ఈదిలోకి వచ్చి సువార్త చెబుతున్నారంటే ప్రభు అన్నాడు, హెవెన్లీ అథారిటీతో చెప్తున్నాను చెప్పండి అన్నాడు. ఏంటట? బయటలకు అర్థమవుతుంది మాట. పరలోకపు అధికారంతో ఇదిగో మేము చెప్తున్నాం. పరలోకపు అధికారంతో బాప్టిజం ఇచ్చి యోహాన్ని అడిగేవారు, నువ్వు ఏ అధికారంతో బాప్టిజాలు ఇస్తున్నావు అంటే, బాప్టిజం ఇచ్చి యోహాన్ చెప్పిన మాట ఏంటి చెప్పండి? పరలోకం నుండి నాకు అధికారం అనుగ్రహింపబడింది అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట ఏంటి చెప్పండి? నువ్వు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావంటే ప్రభు అన్నాడు, పరలోకపు అధికారంతో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత కమాండ్గా ఎలా మాట్లాడుతున్నావు జేమ్స్ అంటే చెప్పండి? పరలోకపు అధికారంతో. మీరు ఎలా చెబుతున్నారు సువార్త? మీకు ఎవడిచ్చాడ్రా పర్మిషన్ అంటే, పరలోకం ఇచ్చింది మాకు అధికారం. పరలోకం ఈ భూలోకం అధికారాల కన్నా, ఈ అధికారుల కన్నా, ఇక్కడ వచ్చే పర్మిషన్స్ కన్నా మాకు వచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞ, పరలోకపు ఆజ్ఞ. దానివల్ల ప్రకటిస్తాం. మనం చెబుతాం, అడ్డొస్తారు, రకరకాల ఇబ్బందులకు మనకు గురి చేస్తారు. సైలెంట్ ప్రేయర్ చేయండి. ఆయన చెప్పిన మాట తూచ తప్పకుండా పాటించండి. అడ్డొచ్చిన వాళ్ళ సంగతే చెప్పండి, ఆయన చూసుకుంటాడు. అలా ఎలా చూసుకుంటాడంటే, చరిత్ర ఉంది. చరిత్రలో చాలా గంభీరమైన సత్యాలు ఉన్నాయి. కానాను భూభాగానికి ముందు ఐగుప్తి ప్రాంతం నుంచి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇశ్రాయేలు ఒక భౌగోళికమైన ప్రదేశానికి, అంటే ఐగుప్తి నుంచి కానాను భూభాగానికి కదిలి వెళ్ళిపోతున్నప్పుడు అడ్డొచ్చిన జాతులు ఇశ్రాయేలుని అడ్డగిస్తే ఏమైంది చెప్పండి? ఈరోజు సూర్యుని కింద లేకుండా ఆ తెగల పేర్లు కనుమరుగైపోయాయి. సువార్తకు అడ్డొచ్చిన కుటుంబాలు కొన్ని రోజులకి ఆధార్ కార్డులు ఉండవని నేను సీరియస్గా చెప్తున్నాను. సువార్తకు అడ్డొచ్చిన అధికారులు, కుటుంబాలు తర్వాత చాలా పరిస్థితులు, చాలా ఘోరాలు ఎదుర్కొంటారు. దేనికైనా, ఏ విషయానికైనా మీరు ఎదురెళ్ళండి. కానీ సువార్తకు ఎదురెళ్ళారో ప్రభు అన్నాడు, ఇదిగో ఈ బండకు ఒకడు ఎదురొచ్చినా, ఈ బండకి ఒకడు ఎదురు నిలబడినా, ఈ బండ మీద ఎవడైనా పడినా, ఈ బండెళ్ళి వాడి మీద పడినా తునాతునకలు అయిపోతాడని రాయబడింది. ఆ బండే సంఘము, ఆ బండే సువార్త. ఈ సువార్త ఏ అధికారంతో మీరు చెబుతున్నారంటే, ఇది మా గ్రేట్ కమిషన్. ఇది మా ప్రభు ఇచ్చాడు మాకు. మమ్మల్ని తయారు చేశాడు. ఆ వ్యభిచారిని మార్చడానికి వెళుతున్నాం, ఆ దొంగని మార్చడానికి వెళుతున్నాం, ఆ అబద్ధాల కోర్ని మార్చడానికి వెళుతున్నాం. మనిషి అంటే బతుకు ఇది కదరని చెప్పడానికి వెళుతున్నాం. నైతికత ఏంటో చూపించడానికి ఈ సొసైటీలోకి వెళ్ళి మేము మాట్లాడాలని దేవుడు మమ్మల్ని పిలిచాడు. చెప్పడానికి మేము బయలుదేరాం. ఇది మా పిలుపు.